చేరుకుంది చెన్నైలోని మహాబలిపురం. ఆల్మోస్ట్ 30 years నుంచి మన తెలుగు పిల్లలే చదువుకుంటున్నారు. ఇక్కడికి వచ్చే ముందు దాకా కాన్ఫిడెన్స్ అనేది అసలు లేదు. ఇక్కడికి వచ్చాక కొంచెం స్టడీస్ పెరగడం వల్ల కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. ఏది చాలా బాగుంది అంటే హాస్టల్ సెక్యూరిటీ కానీ ఇక్కడ చాలా బాగుండిద్ది. ఏపీ నుంచి ఇక్కడికి వచ్చినందుకు ఖచ్చితంగా ఈ కాలేజ్ వర్త్ అని చెప్పుకోవట్లేదు. చాలా నమ్మకంతో వచ్చాను ఈ కాలేజ్కి. ఖచ్చితంగా 4 years తర్వాత ప్లేస్మెంట్ అనేది నేను దొరుకుతుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను. అన్ని యూనివర్సిటీలో ఏంటంటే ఐఐటి బేస్ చేసుకొని లేకపోతే మెయిన్స్ ఎగ్జామ్ బేస్ చేసుకొని స్కాలర్షిప్ ఇస్తారు. అది కూడా ఫస్ట్ సెమిస్టర్ వరకు ఇస్తారు. కానీ మన యూనివర్సిటీ ఏంటంటే ఎంసెట్ కి సంబంధం లేకుండా మెయిన్స్ కి సంబంధం లేకుండా ఓన్లీ ఐటీ బేస్ చేసుకొని మనం స్కాలర్షిప్ ఇస్తాం. So EVT will be focusing much on filling up the gaps between the industry and academia. కంపెనీస్ టైఅప్స్ వేరు, కంపెనీ కొలాబరేషన్స్ వేరు. మాకు కంపెనీ కొలాబరేషన్. స్పోర్ట్స్ ఫెస్టివల్స్ అవుతున్నాయా? ఈ వీక్ అంతా స్పోర్ట్స్ డే. రోజుకు ఈరోజు క్రికెట్, ఫుట్బాల్ ఆడారు. ఖచ్చితంగా ఈ కాలేజ్ వర్త్ అని చెప్పుకోవట్లేదు. హాయ్, హలో, నమస్తే. నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాసేశారు. ఇంకంతా వెయిటింగ్ రిజల్ట్స్ కోసం. పేరెంట్స్ ఆలోచన ఇంకొకలా ఉంటుంది. ఏ కాలేజ్లో చేర్పించాలి, మంచి కాలేజ్ అయితే బెటర్ అనే ఆప్షన్స్ వెతుక్కునే పనిలో ఉన్నారు. మంచి కాలేజ్ అంటే పేరెంట్స్ ఇచ్చే నిర్వచనం ఏంటి? స్టాఫ్ బాగుండాలి అంటే ఫ్యాకల్టీ బాగుండాలి, అక్కడ ఉన్నటువంటి కోర్సెస్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుండాలి, ఎట్ ద సేమ్ టైం నాలెడ్జ్ ని, స్కిల్స్ ని అందించాలి. కోర్స్ కంప్లీట్ అయిపోయి సర్టిఫికేట్ తో బయటికి వచ్చిన తర్వాత కావలసినటువంటి ప్లేస్మెంట్స్ అనేవి అన్ని ఖచ్చితంగా లభించాలి. అండ్ స్టూడెంట్స్ కోరుకునేది కూడా అదే కదా. ప్రస్తుతం మారుతున్నటువంటి ట్రెండ్కి తగ్గట్టుగా కాంపిటేటివ్ స్పిరిట్ తో ఉండేలా ఛాలెంజింగ్ కోర్సెస్ ని అందులో తాము జాయిన్ అవ్వాలని స్టూడెంట్స్ కూడా కోరుకుంటుంటారు. అలాంటి వారి కోసమే ఒక మంచి యూనివర్సిటీని అందించడానికి ఐ డ్రీమ్ టీం చేరుకుంది చెన్నైలోని మహాబలిపురంకి. ప్రస్తుతం మనం ఉన్నాము వినాయక మిషన్స్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆరుపడై వీడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ AVIT క్యాంపస్ మహాబలిపురం క్యాంపస్ లో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి కోర్సెస్ ఏంటి, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. యూనిక్నెస్, స్పెషాలిటీస్ తో పాటుగా క్యాంపస్ రిక్రూట్మెంట్స్, ప్లేస్మెంట్స్ ఉంటాయా లేవా, ఎట్ ద సేమ్ టైం ఇప్పటికైతే బోల్డ్ అంత ప్రచారాన్ని పేరెంట్స్ చూస్తూ వస్తూ ఉంటారు. 100% జాబ్ గ్యారంటీ, ప్లేస్మెంట్ గ్యారంటీ అనేటువంటి ప్రచారాలు. నిజంగా 100% ప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటుందా, లేకపోతే 100% అష్యూరెన్స్ ఇస్తారా? AVIT అయితే చెప్తుంది 100% అష్యూరెన్స్ ని మేము ఇస్తాము, 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అనేటువంటి ప్రచారాలంతా బోగస్ అని. AVIT ఎందుకని బెస్ట్ యూనివర్సిటీ అవుతుంది, బెస్ట్ కోర్సెస్ ని అందిస్తోంది? మాట్లాడుకుందాం. మాతో పాటు రండి, బోల్డ్ అని వివరాలు ఉన్నాయి, తెలుసుకుందాం. ఎట్ ద సేమ్ టైం AVIT పేరెంట్స్ కి బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుందా, అతి తక్కువ ఖర్చుతోనే కోర్సెస్ ని కంప్లీట్ చేయొచ్చని AVIT యాజమాన్యం చెప్తోంది. నిజాలేంటి, ఫ్యాకల్టీతో మాట్లాడదాం, క్యాంపస్ టూర్ చేద్దాం. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ తో కూడా మాట్లాడదాం, వాళ్ళ ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం. సో VMRF ఆధ్వర్యంలో ఉన్నటువంటి AVIT మహాబలిపురం క్యాంపస్ టూర్ చేద్దాం. నాతో పాటుగా రండి. ప్రస్తుతం మనం ఉన్నాము AVIT చెన్నై క్యాంపస్ మహాబలిపురంలో. వినాయక మిషన్స్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో AVIT రన్ అవుతోంది. అయితే ప్రస్తుతం మనం ఉన్నటువంటి మహాబలిపురం క్యాంపస్ లో ఉన్నటువంటి కోర్సెస్ ఏంటి, ఆల్రెడీ
ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి ఎగ్జామ్స్ రాసినటువంటి స్టూడెంట్స్ అడ్మిషన్స్ కోసం ఏవిఐటి వైపు ఎందుకు చూడాలి, ఏవిఐటిలో ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఏంటి, కోర్సులు ఏంటి, దాంతో వచ్చేటువంటి ఆపర్చునిటీస్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, కెరీర్ ఏంటి, ప్లేస్మెంట్స్ ఏంటి, బోల్డ్ అన్ని డౌట్స్ ఉన్నాయి. వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా తెలుగు స్టూడెంట్స్ ఏవిఐటి వైపు ఎందుకు చూడాలి? మనతో పాటుగా ఉన్నారు తెలుగు రాష్ట్రాల అడ్మిషన్స్ కోఆర్డినేటర్ కిషోర్ గారు. కిషోర్ గారు నమస్తే అండి. ఇక్కడ ఉన్నటువంటి ఆపర్చునిటీస్, ఇంత పెద్ద క్యాంపస్, ఆల్మోస్ట్ 150 ఎకరాల్లో ఉన్నటువంటి క్యాంపస్, ఇన్ని వెరైటీస్ ఆఫ్ కోర్సెస్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. యూజువల్ గా ఒక పేరెంట్ కో ఒక స్టూడెంట్ కో వచ్చేటువంటి డౌట్, ఇవన్నీ మా దగ్గర లేవా, మా కాలేజీల్లో ఉంటాయి, మా ఊర్లో ఉన్నాయి, మా ఇంటి పక్కన ఉన్నాయి, బట్ ఎందుకని చెన్నైకి రావాలి, మహాబలిపురం బ్రాంచ్ లో ఉన్న క్యాంపస్ లో ఉన్నటువంటి ఏవిఐటీలో జాయిన్ అవ్వాలి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం చెప్తాను మేడం, ఇది ఇప్పుడు కాదు, ఇది 40 years ఓల్డ్ క్యాంపస్. ఓకే. ఇంకోటి చెన్నై అనేది ఎడ్యుకేషన్ హబ్ ఇన్ ఇండియా. సో ఎవరైనా సరే ఫస్ట్ చెన్నై వైపే చూస్తారు, సెకండ్ ఆప్షన్ వచ్చి వేరే ఆప్షన్స్ చూసుకుంటారు. మన 2 రాష్ట్రాల్లో చూడాలంటే మన ఫస్ట్ ఆప్షన్ చెన్నై చూసుకుంటారు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీస్ చెన్నైలోనే ఉన్నాయి. ఇదేంటంటే చెన్నైకి దగ్గర ఉన్న క్యాంపస్. మన సెంట్రల్ నుంచి తీసుకుంటే మీకు 50 kilometers ఉంటుంది, ఎయిర్పోర్ట్ నుంచి 40 kilometers ఉంటుంది. ఇంకోటి చెప్పాలంటే టూరిస్ట్ ప్లేస్ లో ఉంది, మహాబలిపురం అనే ప్లేస్ లో ఉంది. ఆ మహాబలిపురం ఎక్కడ ఉందంటే మన క్యాంపస్ నుంచి జస్ట్ 3 kilometers. ఇక్కడ ఏంటంటే మీకు ఆల్మోస్ట్ ఒక 30 years నుంచి మన తెలుగు పిల్లలే చదువుకుంటున్నారు, తెలుగు పిల్లలు చదువుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే స్కాలర్షిప్స్ అనేది మనం అవైల్ చేస్తున్నాం, అంటే అబౌవ్ 90%, అబౌవ్ 80% ఐపీ బేస్ చేసి ఇస్తున్నాం. మనకి వచ్చి ఎలాంటి ఎంట్రన్స్, ముందు ఉండేది ఎంట్రన్స్ టెస్ట్, ఇప్పుడు ఎలాంటి ఎంట్రన్స్ టెస్ట్ అనేది లేకుండా మన ఐపీ బేస్ చేసి ఇస్తున్నాము. ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఇంటెల్ ఎన్ఈసి కోర్స్ ఒకటి విత్ జపాన్ కొలాబరేషన్. సో ఏవిఐటి కాలేజ్ లో ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ కోర్సెస్ గురించి మనం మాట్లాడుకుంటే, సో ఈ 2 కోర్సులకి సంబంధించి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటండి, యూనిక్నెస్ అనేది ఏవిఐటి లో కనిపిస్తోంది? ఇంటెల్ ఎన్ఈసి అనేది వీఆర్ ది వన్ హూ సైన్ ది MOU అండ్ ఇన్ ఇండియాలో ఫస్ట్ ఏవిఐటి క్యాంపస్ అనండి. ఇంకోటి ఏంటంటే ఇట్ ఈస్ జపాన్ కొలాబరేషన్. ప్రతి కాలేజ్ లో డిపార్ట్మెంట్, వేరియస్ డిపార్ట్మెంట్స్ కి ఈ ఏఐ అని చెప్పి, జావా అని చెప్పి, ఫుల్ స్టాక్ చెప్పి ఆ కోర్స్ అన్ని ఇస్తున్నారు. ఇక్కడ మన దగ్గర బ్యూటీ ఏంటంటే ఇక్కడ విఎంఆర్ఎఫ్ అనేది వినాయక మిషన్స్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేది ఏంటంటే మెయిన్లీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ మెడికల్. సో మెడికల్ ఏంటంటే మనకి మొత్తం 4 మెడికల్ క్యాంపస్లు ఉన్నాయి చెన్నై అండ్ తమిళనాడు. లైక్ పాండిచేరి ఒక క్యాంపస్, కారైకాల్ ఒక క్యాంపస్, సేలం 2 క్యాంపస్లు. సో ఇప్పుడు ఏంటంటే మనం మెడికల్ ఫీల్డ్ లో చాలా స్ట్రాంగ్ కాబట్టి హెచ్సిఎల్ వచ్చి మనతో కొలాబరేట్ అయ్యి మన స్టూడెంట్స్ కి ప్లస్ మన దగ్గర నుంచి వాళ్ళు వచ్చి మెడికల్ పరంగా సపోర్ట్ తీసుకుంటున్నారు. ఓకే. ఎన్ఈసికి సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఉంది. దేశవ్యాప్తంగా చూస్తే 2-3 యూనివర్సిటీల్లో మాత్రమే కనిపించేటువంటి ఇంటెల్ అండ్ ఎన్ఈసి ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్ వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంతో పాటుగా సర్టిఫికెట్స్ కూడా ఇస్తారు. సో ఎన్ఈసి జపాన్ కి చెందినటువంటి ఈ కంపెనీ కావలసినటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ ని అందజేస్తుంది, ఎట్ ద సేమ్ టైం ఎగ్జామ్స్ ని కండక్ట్ చేస్తుంది. ఓవరాల్ గా స్టూడెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత 7 కోర్సెస్ లో జాయిన్ అవ్వచ్చు, 7 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది, 7 సర్టిఫికేట్స్ ని ఇస్తుంది ఎన్ఈసి. ఎట్ ద సేమ్ టైం ఇంటెల్ యుఎస్ కంపెనీ కూడా చూస్తే ఇంటెల్ ఉన్నతి ల్యాబ్ ఉంది, ఇది కూడా 7 కోర్సెస్ ని ఆఫర్ చేస్తుంది, 7 ఎగ్జామ్స్ ఉంటాయి, 7 సర్టిఫికెట్స్ ఉంటాయి. టోటల్ గా ఇక్కడ కనుక ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యారు అనుకుంటే 4 years కోర్స్ తర్వాత 7 + 7 14 సర్టిఫికెట్స్ తో కూడా బయటికి వెళ్తారు. యాక్చువల్ గా ఇంటెల్ అండ్ ఎన్ఈసి ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్ ఏంటి, ఎందుకని ఏవిఐటి స్పెషల్ గా కనిపిస్తోంది? ఎస్, ఏవిఐటి కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ హెడ్ బాలకృష్ణన్ గారు మనతో పాటుగా ఉన్నారు. హలో సార్, నమస్తే. Nice to meet you, ma'am. Thank you so much, sir. So we just wanted to know about this Unnati Lab. What exactly it is? See, actually, it's a part of Intel. Actually, Intel, they initiated the some program, that's a Unnati program. But we signed the MOU with the Intel and NEC for conducting course. Actually, we are having Intel NEC collaborative course. It's a part of computer science and engineering. So currently, second year students are undergoing that course.
So we are the pioneer of that course. We are throughout India, only 3 institutes having signed MOU with Intel and NEC. We are the one among them. What they are going to do, sir? What exactly is happening here? Actually, every semester they are having 2 subjects. Actually, 1 certification from Intel and 1 certification from NEC. So at the end of the 4th year, the 7th semester, they are having 14 certification under the name of Intel and NEC. So that's a specialty in this course. So is this course included in computer science course, or this is No, it's entirely different No, course? entirely different. Actually, it's all the curriculum and everything is given by the Intel and NEC. So the subject will be handled by Intel and NEC experts. So at the end of the semester, the evaluation will be happening with the help of Intel and NEC, and the certification also will be provided by Intel and NEC. Are they giving only certificates, or are they going to provide jobs or placements in this? Actually, every semester, the outcome of this certification, every semester the students undergo the projects. Okay. And apart from that, the 7th semester students will go for the internship, and even the final, at the end of the 8th semester, they are going to the place in that Intel and NEC. So as a part of that, actually we are providing training for the Intel NEC student. The Japanese training will be given for our student. Japanese language also? Japanese Oh, yeah? language. Okay. So it's a part of that. So every week, 3 days, Monday, Wednesday, Friday, we are providing training for that Intel NEC student. Okay. So in other sense, Intel and NEC is giving training, at the same time they are giving certificates. Yeah. Not only this, they are giving placements to these also. students So also. internship, placement also. So every semester they are doing some project. Actually, it's an industry powered project. So the industry, they are giving this different use cases. Okay. So under the different use cases, the students are getting actually they are doing the project at the outcome of these courses. How many students are going to get jobs in Intel and NEC approximately? 100%. Actually, they told 100% placement for our student, because we are the pioneer. We are the first institute. We signed MOU with the Intel and NEC. Oh, that's great to know. Yes. Thank you so much, sir, and best wishes to you and your students also. Thank you so much. So Intel and NEC courses ni offers చేస్తుంది, ఎగ్జామ్స్ ని కండక్ట్ చేస్తుంది, సర్టిఫికేట్స్ ఇస్తుంది, ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి జపనీస్ లాంగ్వేజ్ లో కూడా ట్రైనింగ్ ఇస్తుంది, ఎట్ ద సేమ్ టైం కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ప్లేస్మెంట్స్ కూడా ఇస్తుంది. అది ఏవిఐటికి ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ యూనిక్ స్పెషాలిటీ. అందుకే ఏవిఐటి అంత ఘనంగా గొప్పగా చెప్పుకుంటోంది. స్టూడెంట్స్ ఇక్కడికి వస్తే జస్ట్ సర్టిఫికెట్స్ తో మాత్రమే బయటికి వెళ్లరు, వాళ్ళకి జాబ్స్ కూడా గ్యారంటీగా వస్తాయనేది గట్టిగా చెప్తోంది ఏవిఐటి. ఎస్, ఇప్పుడు మనం ఉన్నాము ఏవిఐటి స్మార్ట్ క్లాస్ రూమ్ లో. ఆరుపడై వీడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నటువంటి క్లాస్ రూమ్ చూడడానికి చాలా హాయిగా ఉంది, ఎందుకంటే బయట ఎండలు మండుతున్నాయి కాబట్టి. ఏసీ రూమ్ చాలా చల్లగా ఉంది, అండ్ నా వెనకాల కనిపిస్తోంది వైట్ బోర్డ్ తో పాటుగా స్మార్ట్ బోర్డ్. ఇవన్నీ చూడగానే అట్రాక్టివ్ గా కనిపిస్తాయి స్టూడెంట్స్ తో పాటుగా పేరెంట్స్ కూడా. దెన్ క్లాస్ రూమ్ లో ఏం జరగబోతోంది, నిజంగానే అంత అట్రాక్టివ్ గా ఉంటుందా? స్మార్ట్ క్లాసెస్ ఉంటాయా? అండ్ ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్ ఏంటి? మిగతా యూనివర్సిటీస్ కంటే సౌత్ ఇండియాలో ఏవిఐటి ఎందుకు ద బెస్ట్ యూనివర్సిటీ? మనతో పాటుగా ఉన్నారు ప్రొఫెసర్ పూర్ణిమ గారు. పూర్ణిమ గారు నమస్తే అండి. సో ఏవిఐటి యూనివర్సిటీ అనగానే బిల్డింగ్ ద స్టూడెంట్స్, అంటే ఒక వాళ్ళని నెక్స్ట్ జనరేషన్ కోసం, నెక్స్ట్ వరల్డ్ కోసం టు బిల్డ్ దెమ్ అన్నట్టుగా ఒక ట్యాగ్ లైన్ అయితే కనిపిస్తోంది నాకు. నిజంగా అంత పెద్ద ట్యాగ్ లైన్ పెట్టుకున్న తర్వాత క్లాస్ రూమ్ లోకి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా, కూల్ గా, రిలాక్స్ గా కూర్చొని క్లాసెస్ వినొచ్చు అని. బట్ వాట్ అబౌట్ ఇక్కడ ఉన్నటువంటి క్లాసెస్, ఫెసిలిటీ, స్పెషాలిటీ, యూనిక్నెస్ ఏముంది? Okay, so courses చూస్తే we are offering many courses. సో కంప్యూటర్ సైన్స్ లో చూస్తే మన కంప్యూటర్ సైన్స్ ఉంది, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, అండ్ అలాంగ్ విత్ దట్ మాకు ఇంటెల్ తో కొలాబరేట్ అయింది కాబట్టి ఇంటెల్ అండ్ ఎన్ఈసి. సో ఆల్ ఓవర్ ఇండియా మనం చూస్తే ఇంటెల్ అండ్ ఎన్ఈసి తో కొలాబరేట్ అయింది. టోటల్ గా 2-3 యూనివర్సిటీసే ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. ఎస్, ఆల్ ఓవర్ ఇండియా. ఆల్ ఓవర్ ఇండియా. ఎస్, అండ్ అమాంగ్ దట్ ఈ కాలేజ్ వచ్చి బోత్ ద థింగ్స్ ఇంటెల్ అండ్ ఎన్ఈసి తో
కొలాబరేట్ అయింది మ్యామ్. సో ఏంటంటే మనం అలాంగ్ విత్ ద సెమిస్టర్ సబ్జెక్ట్స్ మనకి ఇంటెల్ వాళ్ళే కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. సో 7 courses and Intel is offering 7 courses. NE is also offering 7 courses. ఓకే, సో క్లాసెస్ అయితే ఇక్కడ మీ సబ్జెక్టు క్లాసు ఇవన్నీ కాకుండా ఎక్స్ట్రా కోర్సెస్. సో ఆ క్లాసెస్ చూస్తే ఈవినింగ్ క్లాసెస్ వెళ్తాయి. ఓకే ఓకే, సో ఎవ్రీబడి విల్ బి అటెండింగ్ ఆన్లైన్. ఓకే, సో వాళ్ళు సపరేట్ గా ఎగ్జామ్స్ పెడతారు. ఎవ్రీ సబ్జెక్ట్ దే విల్ ప్రొవైడ్ ద ఎగ్జామ్స్. సో ఎగ్జామ్స్ తర్వాత వాళ్ళు క్లియర్ అయిన తర్వాత దే విల్ ప్రొవైడ్ ద సర్టిఫికేట్స్. సో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, సో సిన్స్ వాళ్ళు సర్టిఫికేషన్ ఇస్తున్నారు కాబట్టి మనం బయటికి ఎక్కడికి వెళ్ళినా ఇంటెల్ ఇట్ ఈస్ అ గ్రేట్ బ్రాండ్ యాజ్ వి ఆల్ నో. సో ప్లస్ ఎన్ఈసి, సో ఎక్కడికి వెళ్ళినా జాబ్ కంపల్సరీ ఉంటుంది. సో ఆ సర్టిఫికేషన్ మనం చదివి అది క్లియర్ అయిన తర్వాత, బికాస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇస్తున్నారు. సబ్జెక్ట్ ఓరియంటెడ్ హౌ ఇప్పుడు ఇండస్ట్రీ సినారియో ఏంటి అనేది వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇండస్ట్రీ సినారియో బేస్ చేసి వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు. ఏవిఐటి చెన్నై క్యాంపస్ అడ్మిషన్స్ ఆఫీస్ ఎట్ KPHB తెలంగాణ. వివరాలకు స్క్రీన్ పైన నెంబర్లను సంప్రదించండి. సో థ్యాంక్ యూ సో మచ్ పూర్ణిమ గారు. పూర్ణిమ గారు ఒక మాట చెప్పారు, ఇంటెల్ NEC కి సంబంధించి ఇక్కడ ఒక క్యాంపస్ ఉంది, వాళ్ళు సపరేట్ గా కోర్సెస్ ఇస్తున్నారు. 7+7 14 సర్టిఫికేట్స్ ని తీసుకుంటారని. నిజంగా ఇంటెల్ NEC క్యాంపస్ ఎలా ఉంది, యాక్చువల్ గా అక్కడ ఏం జరుగుతుంది, అండ్ స్టూడెంట్స్ రియాక్షన్స్ ఏంటి? నిజంగా పూర్ణిమ గారు చెప్పినట్టుగా ఉందా, ఏవిఐటి చెప్తున్నట్టుగా అక్కడ వాళ్ళకి ఫెసిలిటీస్ ఉన్నాయా? చూద్దాం, నాతో పాటుగా రండి. ఇక్కడికి వచ్చే ముందు దాకా కాన్ఫిడెన్స్ అనేది అసలు లేదు. ఇక్కడికి వచ్చాక కొంచెం స్టడీస్ పెరగడం వల్ల కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. ఏది చాలా బాగుంది అంటే హాస్టల్ సెక్యూరిటీ కానీ ఇక్కడ చాలా బాగుండిద్ది మ్యామ్. ఏపీ నుంచి ఇక్కడికి వచ్చినందుకు ఖచ్చితంగా ఈ కాలేజ్ వర్త్ అని చెప్పుకోవట్లేదు. చాలా నమ్మకంతో వచ్చాను ఈ కాలేజ్కి. ఖచ్చితంగా 4 years తర్వాత ప్లేస్మెంట్ అనేది నేను దొరుకుతుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎస్, ప్రస్తుతం మనం ఉన్నాము మహాబలిపురంలో ఆరుపడైవీడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ AVIT లో ఉన్నాము. యాక్చువల్గా ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఫ్యాకల్టీ ఏంటి, స్పెషల్ ఎక్విప్మెంట్ ఏంటి, ల్యాబ్స్, వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ గురించి. నిజంగా AVIT గురించి స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు, పర్టికులర్ గా మన తెలుగు స్టూడెంట్స్ 700 మంది ఈ ఒక్క క్యాంపస్ లోనే చదువుతున్నారు అని చెప్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం. ఓవరాల్ గా AVIT కి సంబంధించి ఫ్యాకల్టీ, మేనేజ్మెంట్, కాలేజ్ చెప్తున్నవన్నిటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు ఆడిటోరియంలో తెలుగు స్టూడెంట్స్. హలో, హాయ్. సో ఏవిఐటిలో ఉన్నటువంటి స్పెషాలిటీస్, యూనిక్నెస్ అండ్ ఏవిఐటిలో ఎందుకు జాయిన్ అవ్వాలి, ఏవిఐటి క్యాంపస్ టూర్ చేసి చూసాం కదా. ఓవరాల్ గా అయితే ఇప్పటిదాకా మనం విన్నది చూసిన దాన్ని బట్టి తెలుగు స్టూడెంట్స్ 700 మంది ఏవిఐటిలో చదువుతున్నారు. తెలుగు స్టూడెంట్స్ ని ఏవిఐటి ఏ అంశంలో అట్రాక్ట్ చేస్తోంది, మోర్ ఓవర్ ఏవిఐటిలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, ఎట్ ద సేమ్ టైం క్యాంపస్ నుంచి బయటికి సర్టిఫికెట్ తో వెళ్ళిన తర్వాత ఏవిఐటి వాళ్ళకి ఇస్తున్నటువంటి భరోసా ఏంటి, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు అకాడమిక్స్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సంగీత గారు. హలో మ్యామ్, నమస్తే. హలో మ్యామ్. Just wanted to know about AVIT. What is the confidence AVIT is giving to students and parents? The main important factor which I would tell that which attracts students, especially from Andhra Pradesh, is our campus is a completely student-centric campus. Okay. So, with respect to academics, since I am taking care of academics, I would rather say it is a student-centric, outcome-based education and choice-based, credit-based system which we are offering to the students. So, whenever we think about employment opportunities, we normally think about the gap which exists between the academics and the industry. So, AVIT will be focusing much on filling up the gaps between the industry and academia in terms of a very good regulation and curriculum which is being offered by the industry. And apart from this, the curriculum